యోహాను శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు. నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి. ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగివచ్చి తినని ఎటులా చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొనుగుకొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకుని నా ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచెననే భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియో మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక. ప్రియా స్నేహితులారా, ఏ దినమున సువిశేషంలో యేసు ప్రభు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును నేనే అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మనకు కొన్నిసార్లు యేసు ప్రభు మాటలు అర్థము కావు, కొన్నిసార్లు మనకు సులువుగా అర్థము కావు. యేసు ప్రభు నేనే జీవాహారమును అని చెబుతూ ఉన్నారు. మరి జీవమునిచ్చుటకు, మనము జీవించుటకు, మనం బ్రతుకుటకు కావలసినటువంటి ఆహారమును ఇస్తూ ఉన్నాడు మన యేసు ప్రభు. అది ఏ విధంగా ఇస్తున్నాడనేది మనకు అర్థం కాదు. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును మనము స్వీకరిస్తూ ఉన్నాము. అంటే దివ్య సప్రసాదము అనేది పరలోకము నుండి ఆశీర్వదింపబడినటువంటి ఆహారమును మనం స్వీకరిస్తూ ఉన్నాము. మనం దివ్య బలి పూజలో అప్పములు పెడుతూ ఉన్నాము. మనం ఈ అప్పములను పరలోకం నుండి దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాము. దివ్య బలి పూజలో ఆ అప్పములు ఆశీర్వదింపబడుతూ ఉన్నవి, మనకు వసుగబడుతూ ఉన్నవి. కనుక పరలోకం నుండి దిగివచ్చినటువంటి ఆహారము, ప్రియా స్నేహితులారా, మనం భోజనం చేయాలంటే మనకు ఆహారం కావాలి. ఈ ఆహారము మనకు ఎలా వస్తుంది? పంట పండితే వస్తుంది. మరి ఈ పంట పండాలంటే ఆకాశం నుండి వర్షము రావాలి. ఆకాశం నుండి వర్షం అంటే దీవెనల వర్షము. దేవుడు వర్షమును మాత్రమే ఇవ్వడం లేదు, వర్ష రూపములో మనకు ఆశీర్వాదములు కుమ్మరిస్తూ ఉన్నాడు. వర్ష రూపములో పైరు పంటలు పెరుగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక మన చేతికి వచ్చేటటువంటి ఆహారము పరలోకం నుండి దేవుడు వర్ష రూపంలో ఆశీర్వదిస్తే తప్ప, పంట పండితే తప్ప, అది మనకు వస్తే తప్ప మనం ఆరగిస్తూ ఉన్నాం. కనుక ఈ ఆహారము పరలోకం నుండి దిగి వచ్చినది. కనుక మనము దేవుడిచ్చినటువంటి ఆహారమును మనం స్వీకరిస్తూ ఉన్నాము. మనం ఏమనుకుంటున్నాము? మన కంచంలోకి వస్తేనే మనం తింటున్నాం అనుకుంటున్నాము. మన కంచంలోకి, మన పళ్ళెంలోనికి ఆహారం ఎలా వస్తుంది? దేవుడు అనుగ్రహిస్తే తప్ప మన యొక్క కంచంలోనికి, మన యొక్క పళ్ళెంలోనికి ఆహారము రాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి.
కనుక మనం ఏమనుకుంటాము, మన చేతిలోనికి ఆహారం వస్తుందంటే, మన కంచంలోనికి ఆహారం వస్తుందంటే, మన యొక్క పొలంలోనికి ఆహారం వస్తుందంటే మనం కొనుక్కుంటే కాదు. మరి ఆ కొనుక్కునే ముందు ఆ పంట పండాలి. ఆ పంట పండాలంటే ఆ భూమిని దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? వర్షమును ఇచ్చి ఆశీర్వదిస్తాడు, వర్ష రూపంలో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేది దేవుడే కనుక ఆ దేవుడు ఇచ్చేటటువంటి ఆహారమును మనం స్వీకరిస్తూ ఉన్నాము. కనుక ప్రియ స్నేహితులారా, మనకు పరలోకం నుండి దేవుడు ఆహారమును అనుగ్రహిస్తే మన యొక్క పొలంలోనికి మన 5 ఏళ్లతోటి మనం ఆహారమును నోటిలోనికి తీసుకుంటూ ఉన్నాము. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు సృష్టి ఆరంభం నుండి తండ్రితోనే ఉన్నాడు కనుక, నిత్యము తండ్రితోనే ఉన్నాడు కనుక, యేసు ప్రభు తండ్రి చేసేటటువంటి ప్రతి కార్యములో ఉన్నాడు కనుక, యేసు ప్రభు నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఈ రోజుల్లో కూడా అర్థమైందని అనుకోకూడదు. కనుక చాలామందికి యేసు ప్రభు యొక్క మాటలు అర్థము కావు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఈ మాటలు చెప్పేసరికి ఆనాటి రోజుల్లో ఆనాటి ప్రజలు ఏంటి, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన తల్లిదండ్రులు మనకు తెలియదా, ఈయన ఏమన్నా పరలోకం నుంచి ఊడిపడినాడా అంటే, ఇప్పుడు ఈ క్షణాన్ని ఊడిపడినాడు కాదు, దేవుడు అనుగ్రహిస్తేనే ఈ తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి ఊడిపడినాడు అన్నటువంటి విషయము వాళ్ళు తెలుసుకోవట్లేదు. మనము ఈ రోజున ఎంతో టెక్నాలజీతో ఉన్నాము. మనం ఎంతో అనుకుంటూ ఉన్నాము. కానీ టెక్నాలజీని అర్థం చేసుకోవాలంటే మనం టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. కనుక యేసు ప్రభు నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మరి ఈ దినమున యేసు ప్రభు ఈ మాటలు చెప్తే, ఆనాడు యేసు ప్రభు ఈనాటి మాటలు చెప్తే వాళ్ళకు అర్థం కాలేదు. మరి వాళ్ళు ఏమన్నారు, మా పితరులు ఎడారిలో మన్నాను భుజించినారు అని చెప్పినప్పుడు, అవును మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించారు అని చెప్తున్నారు. ప్రియ స్నేహితులారా, మరణం అంటే ఏంది? చచ్చిపోవడం అని మనకు తెలుసు. కానీ ఈ మరణం అనేటటువంటి పదానికి 2-3 అర్థాలు కూడా వస్తాయి. మనం అందరూ చనిపోయిన వాడు ప్రతి ఒక్కడు మరణించాల్సిందే. అయితే మరణించిన తర్వాత 2 కార్యాలు జరుగుతాయి. అవేమిటి? మనం పరలోకానికి పోతామా, నరకానికి పోతామా? ఈ 2 ఉన్నవి. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడు? మీ పితరులు మన్నాను భుజించి మరణించారు అంటే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి నశించినారు అంటే వారు పరలోకానికి పోలేదు. కానీ నేను ఇచ్చు ఆహారమును భుజించువాడు ఎన్నడికి మరణము చవి చూడు అంటే, ఈ లోకంలో నువ్వు చనిపోయినా కానీ నరకానికి పోకుండా పరలోకానికి పోతాడని యేసు ప్రభు ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం జీవించినప్పుడు మంచిగా జీవించడము, చెడుగా జీవించడం అనే విధంగా ఉంటాయి. కనుక చనిపోయిన తర్వాత కూడా నువ్వు నరకానికి పోతావా, పరలోకానికి పోతావా అనేది దేవుడు నిర్ణయిస్తాడు, తుది తీర్పు విధిస్తాడు. కనుక మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి అంటే, వారు దేవుడిచ్చినటువంటి మన్నాను భుజించి వారు దేవునికి కృతజ్ఞతలు కలిగి వాళ్ళు జీవించలేదు. వారు దేవుడిచ్చినటువంటి ఆ మన్నాను స్వీకరించి దేవుడు బోధించిన విధంగా జీవించలేదు. కనుక వారు మరణించిరి అని చెప్తున్నారు. అంటే వారు పరలోకంలోనికి ప్రవేశించలేదని మనకు అర్థమవుతుంది. కనుక ఈ దినమున యేసు ప్రభు మనకు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేను అని చెప్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు ఈ దినమున మనకు ఆహారం ఇస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడితేనే మన పిల్లలకు ఆహారం లభిస్తూ ఉంది. మనం కష్టం చేస్తేనే మనకు ఆహారం వస్తుంది. మనకు ఆత్మల ఆహారం కావాలంటే, ఆత్మల రక్షణ పొందాలంటే యేసు ప్రభు యొక్క శరీర రక్తములు అనగా మన కోసం ఆయన పాడుబడినాడు గనుక, మన కోసం ఆయన శ్రమలు పొందినాడు గనుక, మన కోసం ఆయన రక్తము చిందించినాడు గనుక, ఆ రక్తమే మనకు ఈ దినమున దివ్య పూజలో ఆత్మల పానీయముగా, మనకు ఆత్మల రక్తముగా, మనకు ఆత్మల రక్షించేటటువంటి తిరు రక్తముగా మనకు అనుగ్రహింపబడుతుంది.
కనుక మనము స్వీకరించేది మనం ఆహారమైన కానీ ఆహారంలో మనకు యేసు ప్రభు ఉన్నారు. మనం తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆహారంలో మనం భుజించినప్పుడు ఆ ఆహారంలో మన తల్లిదండ్రుల యొక్క శ్రమ ఉన్నది, తల్లిదండ్రుల యొక్క రక్తం ఉన్నది, ఆహారంలో మన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనుక మన ఆత్మల రక్షణ కోసం మనం స్వీకరించేటటువంటి దివ్య ప్రసాదంలో ఈ అప్పద్రాక్ష రసములలో యేసు ప్రభు ఉన్నాడని మనం గుర్తించాలి. కనుక ఈ దినమున యేసు ప్రభు మనకు నేనే జీవాహారమును అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనము జీవించుటకు, మన ఆత్మలో జీవించుటకు, మనము రక్షణ పొందుటకు, మనము చనిపోయినా కానీ నిత్య జీవం పొందుటకు మనకు యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే జీవాహారమునని యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు. కనుక మనము దివ్య ప్రసాదమును స్వీకరించుదాము, యేసు ప్రభు యొక్క బోధనలను విశ్వసించుదాము. మనం అర్థం చేసుకోవాలని చూస్తాము కానీ మన చిన్న బుర్రలకు అర్థము కాదు. కానీ నీకు అర్థమైనను అర్థము కాకున్నను నీవు యేసు ప్రభు యొక్క బోధనను విశ్వసించిన నీవు నిత్య జీవాన్ని పొందుతావు. ప్రియా స్నేహితులారా, ఏ దినమున మన తల్లి అయిన తిరుసభ చెరసాల పరిచర్య ఆదివారమును కొనియాడుతూ ఉన్నది. చెరసాలలో అన్యాయముగా, అక్రమంగా ఈ దినమున అక్రమ నిందలు వేసి, అన్యాయముగా నిందలు వేసి చెరసాల పాలైనటువంటి ఖైదీల కోసము, చెరసాలలో అన్యాయంగా అక్రమంగా శిక్షను అనుభవిస్తున్నటువంటి ఖైదీల కోసము మనం ఈ దినమున దివ్య పూజను సమర్పించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో చాలామంది మరి పోలీసులకు నాకు అనుమానం వచ్చింది నీ మీద, ఇతని మీద నాకు అనుమానం వచ్చిందని మరి నిజ నిర్ధారణ చేయకుండా తీసుకుపోయి నేరుగా జైళ్ళలో వేస్తూ ఉన్నారు. వారిని ఎటువంటి విచారణ కూడా పిలవకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైళ్ళల్లోనే వారు ఉండిపోయేలా చేస్తూ ఉన్నారు. వారి తరపున విచారించే వాళ్ళు లేరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి వారి యొక్క విడుదల కోసము, వారి యొక్క బాగోగుల కోసము వారు తిరిగి కుటుంబాలతో ఏకం కావాలని మన తల్లిన తిరుసభ ఈ దినమున చెరసాల పరిచర్య ఆదివారమును కొనియాడుతూ ఉన్నది. అయితే ఈ చెరసాల పరిచర్యలో పాలు పంచుకోవాలంటే 3 రకాలుగా, మనం 3 విధాలుగా, 3 మార్గాలుగా మనము ఈ చెరసాల పరిచర్యలో పాల్గొనవచ్చు. మొదటిది, మనం చెరసాలలో అన్యాయంగా, అక్రమంగా బాధలు అనుభవిస్తున్నటువంటి ఖైదీల కోసం ప్రార్థన చేయాలి. మనం నిత్యము ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా ప్రార్థనతోనే ప్రారంభించాలి. కనుక చెరసాల పరిచర్యలో పాలు పంచుకోవాలనుకునేటటువంటి వారు ఖైదీల కోసము, చెరసాల అధికారుల కోసము మనం ప్రార్థించాలి. ఎవరు కానీ అన్యాయంగా, అక్రమ నిందలు వేసి జైలు పాలు కాకుండా ఉండడం కోసము మనం వారి కోసం ప్రార్థన చేయాలి. జైలు ఖైదీల ఎడల జైలు అధికారులు, చెరసాల అధికారులు దయా, జాలి, కరుణ, కృపలను కలిగి ఉండాలని, ఖైదీల ఎడల ఎంతో మృదు స్వభావాన్ని, సౌమ్య స్వభావాన్ని వారు కలిగి ఉండి ఖైదీలను మంచిగా చూసుకొని అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించి చెరసాల పాలైనటువంటి ఖైదీల యొక్క విడుదల కోసము చెరసాల అధికారులు సహాయపడినట్లుగా చెరసాల అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. అన్యాయంగా, అక్రమంగా ఎటువంటి నేరము చేయకుండా, ఎటువంటి తప్పు చేయకుండా చెరసాల పాలైనటువంటి ఖైదీల కోసము మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిపైన కరుణ చూపి, కృప చూపి, దయా, జాలితోటి వారికి దేవుడు త్వరగా విడుదలను దయచేసి కుటుంబాలతో ఏకీభవించాలని, కుటుంబాలతో ఏకం కావాలని, కుటుంబంతో గడపాలని, కుటుంబంతో కలిసి జీవించాలని మనం ప్రార్థించాలి. ఇక రెండవది, మనకు చేతనైనటువంటి సహాయం చేసి ఈ చెరసాల పరిచర్య చేసే వారితో మనం సహాయ సహకారాలు అందించాలి. మనం ఈ చెరసాల పరిచర్య చేసేటటువంటి వాలంటీర్లు ఎందరో ఉన్నారు. చెరసాల పరిచర్య చేస్తూ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీల యొక్క
శ్రమలను బాధలను ఆలకించి వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలను సందర్శించి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందించాలి. చెరసాల పరిచర్య చేసేటటువంటి వారికి మనం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి మన సహాయ సహకారాలు అందించాలి. ఇక మూడవది, చెరసాల పరిచర్యలో మనం వారికి చేతనైనంతగా ఆర్థిక సహాయం చేయాలి. ఈ రోజుల్లో చిన్న చిన్న కేసులకి కూడా బెయిలు డబ్బులు కట్టలేక చెరసాలలోనే మగ్గిపోతున్నటువంటి ఖైదీలకు మనం ఆర్థిక సహాయం చేసి వారి యొక్క విడుదల కోసం మనం సహాయం చేయాలి. కనుక ప్రియ స్నేహితులారా, ఈ చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న ఫైన్లు కూడా కట్టలేక, జరిమానాలు కట్టలేక జైళ్ళలోనే నెలల తరబడి, సంవత్సరాల తరబడి శిక్షను అనుభవిస్తున్నటువంటి వారికి మనం ఆర్థిక సహాయం దయచేసి వారి యొక్క విడుదల కోసం మనం కృషి చేయాలని చెరసాల పరిచర్య ఆదివారం సందర్భమున మన భారత శ్రీ సభ కోరుతూ ఉన్నది. కనుక మన విశ్వ శ్రీ సభలో చెరసాలలో మగ్గిపోతున్నటువంటి ఖైదీలను గుర్తు చేసుకొని దేవుడు చెరసాల పరిచర్య చేసేటటువంటి వారిని, వాలంటీర్లను మరియు చెరసాలలో మగ్గిపోతున్నటువంటి బాధలు అన్యాయంగా అక్రమంగా అనుభవిస్తున్నటువంటి ఖైదీల ఎడల దేవుడు దయా జాలి కరుణ కృప చూపి వారికి విడుదలను దయచేయాలని మనందరం ప్రార్థించుకుందాము. ఆమేన్.